హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీ3 వరల్డ్ ఫ్యాషన్స్. మనం ఇప్పుడు చూస్తున్న శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండి. పైతానీ బోర్డర్తో ఉంటాయి. దీంతో పాటు ఒక చిన్న విషయం మీకు ఒకటి చెప్తాను. మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ అది ముందు మనమే అనుకోవాలి. చేంజెస్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు మనమే మారాలి. మన ప్రయత్నం చేస్తున్నాం, వెయిట్ చేయాలి, పేషెన్సీ ఉండాలి. మీరు అనొచ్చు, ఈ టైం పీరియడ్‌లో ఎన్నో మాటలు పడుతున్నాం, వింటున్నాం, స్ట్రెస్ ఇవన్నీ మా వల్ల అవ్వట్లేదు అని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను చదివిందే చెప్తున్నాను. నా ఓన్ క్రియేషన్ ఏమి కాదిది. ఈగల్ మనందరికీ తెలిసిందే కదా! దాని లైఫ్ స్పాన్ 70 ఇయర్స్ అంటండి. కానీ 40 ఇయర్స్‌కే 40 ఇయర్స్ అంటే అదేం చిన్నదేం గాదు. 40 ఇయర్స్‌కే దాని ముక్కు గట్టిపడిపోయి, వంగిపోయి, పగిలిపోతుందంట. ఫెదర్స్ రెక్కలు కూడా చాలా పెద్దగా అయిపోయి, ఇంతకు ముందులాగా పైకి ఎగరలేకుండా ఉండేదంట. పంజాలు అంటే గోర్లు అన్నీ కూడా బాగా పెరిగిపోయి, ఇంతకు ముందులా ఉండేది కాదంట. అది పట్టుకునే దాని ఎరని గ్రాస్ప్ కూడా చేయలేదంట ఇంతకు ముందులాగా. కానీ దానికి ఇంకా దాని లైఫ్ స్పాన్ 30 ఇయర్స్ ఉందని తనని తనే ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ చేసుకుంటుందంట. అది ఎలా అంటే అలా స్ట్రాంగ్ చేసుకోవడానికి 150 డేస్ కష్టపడుతుందంట అది. ఎలా కష్టపడుతుంది? తనకి మంచిగా సూటబుల్ అయ్యే ఒక ప్లేస్, ఒక పర్వతమో ఏదో ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని ముక్కంతా ఊడిపోయేలాగా కొట్టుకుంటుందంట. అంటే మళ్ళా కొత్త ముక్కు వస్తుందంట దానికి. అంటే మనం నెయిల్స్ తీసేస్తే మనకి నెయిల్స్ ఎలా పెరుగుతాయి? అట్లా దాని ముక్కు కూడా అలా అంట. అలాగే గోర్లు అన్నీ తీసేసుకుంటుందంట. అంటే దాని నమ్మకం, నా లైఫ్ స్పాన్ ఇంకా 30 ఇయర్స్ ఉంది కదా! నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. అలాగే మనది కూడా నమ్మకం. రేపు లేస్తామన్నది నమ్మకమే, గెలుస్తామన్నది నమ్మకమే. ఇది కథ మనకి కొంచెం ఇన్‌స్పైర్‌గా అనిపిస్తుంది గదండీ! మీకు కూడా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.